నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోటీ పరీక్షలకు పాల్పడే విద్యార్థులకు అందుబాటులో పుస్తకాలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. దివ్యాంగులు ఆటలతో పాటు చదువుల్లో కూడా రాణించాలి. జేసీ ఫైజనామా సూచన. భరోసా కేంద్రంలో కౌన్సిలింగ్తో ఒక్కటైన 52 మంది దంపతులు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. గ్రంథాలయాలను ఉపయోగించుకొని విజ్ఞానవంతులు కావాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అన్ని రకాల పుస్తకాలను సరిపడిన అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అనంతరం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడుతూ వారికి గల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ, తహసీల్దార్ రాజు, అధికారులు మోహన్ సింగ్, విజయశ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ దివ్యాంగుల జిల్లా సంక్షేమ అధికారి ఫైజన్ అహ్మద్ హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. వికలాంగులు క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన దివ్యాంగులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విజయలక్ష్మి, సిడిపిఓ నాగమణి, ఏసీడిపిఓ నాగలక్ష్మి, సూపర్వైజర్ విజయ్ గౌరి, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దివ్యాంగుల యొక్క క్రీడోత్సవాలను జిల్లా రామారావు గారికి మరియు ఏసీడీపో గారికి ఇక్కడికి వచ్చిన అంతర్జాతీయ దివ్యాంగుల చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు క్లాస్ పెడతా ఉండాలి, క్లాస్ పెట్టాలి, మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి వాళ్ళ క్లాస్తో గట్టిగా. వెరీ గుడ్. ఈరోజు మన అంతర్జాతీయ వికలాంగులకు దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ కాంపిటీషన్ మీకోసం స్పోర్ట్స్ కాంపిటీషన్ మన డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నా తరఫు నుంచి ఒక మెసేజ్ ఉంది. నా దృష్టిలో, మన డిపార్ట్మెంట్ దృష్టిలో మీ అందరికీ ఇంగ్లీష్లో వికలాంగులకు డిసేబుల్డ్ చెప్తున్నాము. డిసేబుల్డ్ అంటే వాళ్ళకి ఒక రెండు ఫెసిలిటీస్, ఒక రెండు ఎబిలిటీస్ మిస్సింగ్ ఉన్నాయి. బట్ మన దృష్టిలో, నా దృష్టిలో స్పెషలీ మీరు అందరూ డిసేబుల్డ్ కాదు, వికలాంగ్ కాదు, మీరు అందరూ స్పెషల్లీ ఏబుల్డ్, దివ్యాంగ. యూ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెసిలిటీస్ లైక్ నార్మల్ పీపుల్. మీరందరూ కూడా నార్మల్ ఉన్నారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. విత్ దిస్ స్పిరిట్ మీ అందరితో నేను ఆహ్వానిస్తున్నాను దట్ యూ షుడ్ పార్టిసిపేట్. ఈరోజు స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్యాషనెట్లీ పార్టిసిపేట్ చేయాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అన్ని కేటగిరీస్ కోసం విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా మెంటలీ హ్యాండిక్యాప్డ్ కోసం వేరే వేరే కాంపిటీషన్స్, రన్నింగ్, షార్ట్ పుట్, క్యారమ్, చెస్ ఆల్రెడీ చెప్పారు, ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు అందరూ ఖచ్చితంగా విత్ ఫుల్ స్పిరిట్, ఫుల్ ప్యాషన్ పార్టిసిపేట్ చేయాలి. అండ్ మనందరికీ మనకి మేక్ ప్రౌడ్ చేయాలి. సో ఇది మెసేజ్తో పాటు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనం దేనిలో కూడా తక్కువ కాదని చెప్పడం. ఒకటి మనము చేసేది ఏంటంటే వాళ్ళని జాలి పడడం అలాంటివి చేయొద్దు, ధైర్యాన్ని ఇవ్వాలి. మనకి ప్రోగ్రామ్ ఉంది, చేస్తామని పాపం మనకి కళ్ళు లేవు కాళ్ళు
వాళ్ళకి భగవంతుడు అంతర్చక్షులు ఇచ్చాడు. దివ్యాంగులు అనేది అందుకే అన్నారు, కనబడని అన్ని అవయవాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం కాస్త ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ చక్కగా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి మంచిగా మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావాలని చెప్పేసి లాస్ట్ టైం మనం రాష్ట్ర స్థాయిలో కూడా మనకి మెడల్స్ వచ్చినాయి. ఈసారి ఇంకా ఎక్కువ మెడల్స్ రావాలని చెప్పేసి భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం సమీపంలో గల భరోసా కేంద్రంలో శుక్రవారం భరోసా కేంద్రంలో ఒకటైన జంటలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలికలు మహిళలకు సహాయం చేసే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మెడికల్ సపోర్ట్ అయినా నేను దగ్గరుండి చేయించగలుగుతాను. భరోసా కల్పించిన భరోసా పొందిన ఒక జంట మన ముందు మాట్లాడడానికి విచ్చేస్తూ ఉన్నారు. సురేష్ గారు వారిని ఆయుష్ శైవేంద్రియ ప్రతిష్టతి అంటూ కర్మన మీరు చల్లగా ఉండాలి. ఈరోజు చాలా నేరాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే సరైన కుటుంబ వ్యవస్థ లేకపోవడం. సరైన కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్ల పిల్లలు తప్పుదారి పట్టేసి నేరాలు చేస్తూ ఉన్నారు. సో నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కాన్సెప్ట్ మేము తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏ సమస్య అప్పటికప్పుడు అరెస్ట్ చేసేస్తే అది అయిపోతుంది, లేదా యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది, కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మా వరకు మేమేమనుకున్నామంటే నిర్మల్కి సంబంధించినంత వరకు సమస్య ఏ మూలాలు ఉన్నాయి అది గుర్తించి దాన్ని మనం సరి చేసినప్పుడు మళ్ళీ ఆ సమస్య రాకుండా ఉంటది అనేసి అనుకున్నాము. ప్రేమ, అనుబంధాలు, కష్టాలు, సుఖాలు మధ్యలో చిన్న గొడవలు, నా మాట నా భర్త వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు అనేసి చిన్న పట్టింపుల వల్ల ఈ గొడవలు అవుతూ ఉంటాయి. ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ ఉంటది, కానీ పంతాలు పట్టింపుల వల్ల గొడవలు ఉంటాయి. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమవుతుందంటే ఇదివరకైతే పెద్దోళ్ళు ఉండేవాళ్ళు సర్ది చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పేదానికి కూడా ఎవరు ఉండట్లేదు. కేసు బుక్ చేసే ముందు వీళ్ళు 3 సార్లు కౌన్సిలింగ్ చేయాలి, చేశాక అప్పుడు కేసు బుక్ చేస్తారు. అంటే ఇంకా వాళ్ళకి అయినా కూడా ఇష్టం లేదు అనేసి. సో అంతా ఓపిక తీసుకొని ఇవన్నీ చేస్తున్న ఈ భరోసా టీమ్ ని నేను స్పెషల్ గా అభినందిస్తున్నా. పోలీసులు అంటే ఏదో అని ఒక రకంగా చూసే ఏం చేస్తారు ఏంటి వీళ్ళ లైఫ్స్ ఏంటి, పోలీసులు అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉన్న సమయంలో నిర్మల్ పోలీసు చెప్తే లేదా నిర్మల్ పోలీస్ కూనుకుంటే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయని అందరికీ తెలియాలని కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పోలీసులు కూడా మనుషులే, మేము కూడా సమాజంలో ఒక మమేకమయ్యి మేము కూడా బాధ్యత తీసుకుంటాము. పోలీసులు అంటే అరెస్టులు కేసులే కాకుండా ఇట్లాంటి సమస్యలు కూడా తీరుస్తాము, ఇవి కూడా మేము కుటుంబాలు కూడా ఏకం చేస్తాము అని తెలియాలి అనేసి ప్రజలందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. ఏ ఇబ్బందులు టెన్షన్ లేకుండా పని చేయాలంటే వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని పని చేసుకొని ఇస్తేనే మేము చేయగలుగుతాము. సో బిగ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్. విడిపోయిన కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయో నాకు తెలుసు. అంతేకాదు మా కుటుంబాలు చాలా సార్లు మేము పనిలో ఉన్నప్పుడు మాకు దూరంగా ఉంటాయి. సో మా పిల్లల్ని కూడా మేము చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాము. కనీసం సినిమాలకు కూడా తీసుకెళ్ళలేము, షాపింగ్కి తీసుకెళ్ళలేము, వాళ్ళకి పేరెంట్స్ డేస్ ఉంటాయి, వాటికి కూడా మేము వెళ్ళలేము. కానీ ఒకే ఒక సంతృప్తి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలుగుతున్నాము, చాలా వరకు సమాజ సేవ చేయగలుగుతున్నాము అనేదే ఒక హ్యాపీనెస్. అది కూడా జనాలు తెలుసుకొని పోలీస్ అంటే ఒక పాజిటివ్ థింగ్ లో ఉండాలని ఈ రోజు ఈ సమస్య పెట్టాము. మనందరం కలిసి ఒక నవ సమాజ నిర్మాణం చేద్దాము, కలహాలు లేని కుటుంబాలు ఏర్పాటు చేద్దాము అనేసి అనుకున్నాము. సో మీ ఎస్పీ మీకు అందరికీ అండగా ఉంది అని మాటిస్తున్నా. కలహాలకి దూరంగా ఉంటూ మీరు ఇక్కడ వచ్చిన జంటలే కాకుండా ఇంకా మా వాళ్ళు ఏకం చేసిన మిగిలిన జంటలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా కలకాలం కాపురం చేయాలని కోరుకుంటున్నా. పోలీసులు అందరూ కూడా మేము ఈ కుటుంబాలు ఎట్లయితే ఉన్నాయో మాకుండే టెన్షన్స్ వల్ల కూడా ఈ స్పౌసెస్ చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు.
వాళ్ళు మా తరపున పిల్లలకి నాన్న పనిలో ఉన్నాడు, అమ్మ పనిలో ఉంది, మీరు చదువుకోవాలి బాగా అనేసి వీళ్ళంతా కూడా మా కుటుంబాలు చక్కబెడుతూ ఉన్నారు. సో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మా పోలీస్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ఎంతో అంటే సంయమనంతో స్వీకరిస్తూ ఉంటారు. ఒక్కోసారి మమ్మల్ని తిడతారు అనుకోండి, అది వెరీ రేర్. చాలా వరకు చాలా ఓపిక పెడతా ఉంటారు. సో మనందరం సంతోషంగా ఉండాలి. నిర్మల్లో కలకలు లేని ఫ్యామిలీస్ ఉండాలి. ఈ పోలీస్ మీ పోలీస్, మీకోసం పనిచేసే పోలీస్, మీకోసం పరితపించే పోలీస్. మీ భద్రతే మాకు చాలా ముఖ్యం. నిర్మల్ పోలీసు ఇబ్బందుల్లో ఉన్న వారిని కలుపుతుంది, కుటుంబ కలహాలకి దూరంగా ఉంచుతుంది. నిర్మల్ పోలీస్ కుటుంబాలు కూడా ఈరోజు విడిపోయిన ఈ కుటుంబాలతో మమేకం అవుతున్నాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి ఈరోజు భోజనం చేస్తున్నాం. ఎస్పీ మేడం గారికి పాదాభివందనాలు కూడా చెప్పుకోవాలి. అంతా చెప్పుకున్నా కూడా తక్కువే. ఇలాంటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటూ ఎందుకంటే జీవితం సరిగా లీడ్ చేయాలని ఎందరో జంటలు మంచిగా పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. అలాంటి సమయంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతాయి. సో అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేను లైఫ్ లీడ్ చేయలేను, విడాకులు తీసుకుందామనే వరకు కూడా వెళ్ళడం జరిగింది. అలాంటి టైంలో నా బాధను మేడం గారికి చెప్పుకుంటే ఎస్ఐ మేడం గారికి చెప్పి ఇలా కౌన్సిలింగ్ అవసరం అని చెప్పడం జరిగింది. విడాకులు తీసుకోవాలనుకున్న నా ఆలోచన కూడా సరే, కుటుంబము పిల్లలు ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి, మీరు తీసుకుంటారు కరెక్ట్గా, పిల్లల భవిష్యత్తు ఏంటి ఇవన్నీ ఆలోచించి నాకు కూడా మా భార్యకు కూడా కొంచెం మెంటల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 5 నెలల క్రితం నేను ప్రేమ వివాహం చేసుకున్నాను, కూడా విడిపోయాము. ఇక్కడ భరోసా సెంటర్కి వచ్చి నేను ఇక్కడ మేడంకి పిటిషన్ ఇచ్చాను, మా మధ్య గొడవలు. ఇక్కడ మేడం వాళ్ళని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మా ఇద్దరిని కలిపారు. వాళ్ళు కలిపినందుకు నేను వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. నిర్మల్ పట్టణంలో గత 16 రోజులుగా కొనసాగుతున్న శ్రీ కృష్ణ చక్రం 84వ విశ్వశాంతి యాగం రోజు రోజుకు భక్తుల రాకతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఇందులో భాగంగా శుక్రవారం విశేష చండీ హోమం నిర్వహించారు. ఈ యాగశాలలో వేద పండితులు, హరిహర క్షేత్రం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి దంపతులు, ప్రముఖ వైద్యులు దేవేందర్ రెడ్డి దంపతులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి దంపతులతో పాటు పలు జంటలు ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్నాయి. యాగానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. భావం చేస్తూ కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహామహజాతవేదో లక్ష్మీమణి పురుషాః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి సింహాసనం సమర్పయామి. వాళ్ళందరూ కూడా అమ్మవారికి కలశంలో నీటిని చూపించి పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేస్తూ శ్రీయం దేవీ ఉపపది శ్రీర్మాదేవీ విశదాత్మాదయో ఆద్యం సమర్పయామి. వాళ్ళ అమ్మవారికి నీళ్లు చూపించి అర్ఘ్యం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సహతం నమః. శ్రీ మహాకాళీ దేవ్యై సకుంకుమాక్షతపుష్పైరభ్యర్చితో సకృతం ఇమాం బీజాపూర్వణం మహాహుతం.
శ్రీ సరస్వత్యా ఇదన్న మమ అనుకుంటూ మమకారం వేస్తుండండి. శ్రీ సరస్వత్యా ఇదన్న మమ. ఓం అక్షశ్రీ కండేశ సరదేవపరిచరిగ్రస్య రుద్ర ఋషిః మహాసరస్వతీ దేవత అవిశ్వత్సంగః భీమాశక్తిః భ్రామరీ బీజం తీసుకోండి. ఎవరైనా పత్తితో వస్త్రం చేసేవారు ఆ పత్తి వస్త్రాన్ని కూడా చేతిలో పెట్టుకోండి. చండీ యాగంలో పాల్గొన్న డాక్టర్ దేవేందర్ రెడ్డి గారు, ముఠాపూర్ సత్యం రెడ్డి గారు, మహావైభవంగా చండీ యాగం నడుస్తుంది నిర్మల్లో. అదిగో చూడండి, మహిళలందరూ కూడా వచ్చేసారు. శ్రీ శక్తి లక్ష్మీ నిర్మల్ మండలం వెంగవాపేట గ్రామంలో పిఎస్ఎస్ మంజలాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ శుక్రవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్ర నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. రైతులకు కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఎస్ఓ కిరణ్ కుమార్, ఏడీ మార్కెటింగ్ శ్రీనివాస్, గ్రామీణ తహసీల్దార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే నెల డిసెంబర్ 1న నిర్వహించే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వెంకటస్వామి, బత్తుల రంజితులు కోరారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం సమావేశం నిర్వహించి పోస్టర్లు ఆవిష్కరించారు. రాష్ట్రంలో 30 లక్షల మాల జనాభా ఉందని పేర్కొన్నారు. మాలల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు, మాలలు రాజకీయాలకు అతీతంగా సింహగర్జన సభకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో రాజేశ్వర్, లక్ష్మణ్, ప్రభాకర్, పురుషోత్తం, రమేష్, గణేష్, లక్ష్మణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి అక్కడి చెన్నయ్య మరియు ఇతర మాల బృందం వారిచే ఈ డిసెంబర్ 1న హైదరాబాద్లోని పేరేడ్ గ్రౌండ్లో జరగబోయే మాలల సింహగర్జన ఆత్మగౌరవ బహిరంగ సభకు నిర్మల్ జిల్లా నుండి మరి పల్లె నుంచి పట్టణం దాకా మరి నిర్మల్ జిల్లాలోని ఇంటికి 2 చొప్పున మాల ముద్దు బిడ్డలు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు కోరుకున్న సందర్భంలో దానిని నిలుపుదల చేయడానికి మనమంతు కృషిగా అందరూ స్వయం కృషితో, పట్టుదల, ఓపిక, సహనాలతో ఆ యొక్క కార్యక్రమానికి హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరికీ జైభీములతో కోరుచున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఆ 30 లక్షల మంది మాలలు డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ని దిగ్బంధనం చేసి మాలల హక్కుల కోసం, మాలల రిజర్వేషన్స్ కోసం, మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఉద్యమించడం కోసం, వారి జనాభా శాతాన్ని దామాషా ప్రకారం చూపెట్టడం కోసం జరుగుతున్నటువంటి ఈ మాలల మహాగర్జనను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్మల్ జిల్లా కమిటీ ద్వారా నిర్మల్ జిల్లాలో ఉన్న మాలలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
23 నవంబర్ జాతీయ దత్త దినోత్సవాన్ని పురస్కరించుకుని బాసర RGUKT కళాశాలను దత్తత తీసుకుంటున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ప్రకటించారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ బాసర IIIT కళాశాలను ఆత్మహత్యలు లేని కళాశాలగా తీర్చిదిద్ది జయకేతనం ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే తనకు నేరుగా తెలపవచ్చని సూచించారు. సోర్మర్లం పాక్పట్ల ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి తోడిశెట్టి పరమేశ్వర్ శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం భోజన వంటగదిని పరిశీలించారు. అనంతరం నేషనల్ అచీవ్మెంట్ సర్వేపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇన్ఛార్జ్ HM చంద్రశేఖరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేసేందుకు టీచర్లంతా సమిష్టిగా కృషి చేయాలని అర్బన్ MEO నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం స్థానిక జుమరాత్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆశను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అల్లం రవిబాబు, మనోహర్, మల్లేశం, శ్రీనివాస్, దత్తురాం, సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి, ఇర్ఫాన్ షేక్, రాజన్న, రమణ, మంజుల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన రామారావును ASF జిల్లా కన్వీనర్ కైలాష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నానో యూరియాతో అనేక లాభాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్లో ఇఫ్కో వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని డీలర్స్తో ఏర్పరిచిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పత్తి ఆదాయాన్ని పెంచుతూ నేల, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇఫ్కో తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ మాట్లాడుతూ రైతులు నానో యూరియా ప్లస్ నానో DAP వాడితే కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు వసంతరావు, నాగరాజు, ఇఫ్కో జిల్లా మేనేజర్ బాల వికాస్, ఉమ్మడి జిల్లా డీలర్లు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, మ్యాక్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన దత్త సాయి ఆలయ ఆవరణలో గల కాల భైరవస్వామి దేవాలయంలో కాల భైరవస్వామి జన్మదిన వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, సభ్యులు నందు, శివ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. जलेन शीतलीकृत पुष्पैहुन्नम देवताहुन्नम आदु कल्याणार्थे आत्माभिवन्दनम स्वचक्षुर्वन्दनम. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందామని వామపక్ష పార్టీల నాయకులు నందిరామయ్య అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో TNG భవనంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, RSS తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కె రాజన్న, దుర్గం నూతన్ కుమార్, రాజేష్, ఉపాలి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి వాళ్ళు దేశంలో తీసుకొస్తారు. ఆ దందా చేసిన వాళ్ళంతా ఎవరు? వల్ల ఎద్దుకూరను సప్లై చేసేది ఎవరంటే బీజేపీ మేలు. కానీ ఆ మనిషి దెబ్బతీయడానికి మీ ఇంట్లో ఎదుగుకూర దొరికింది. మతోన్మాద చర్యలను నిరసిస్తూ ఇవల్ల మనుషుల మధ్య వైషమ్యాలు పెట్టేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా సదస్సును నిర్వహించుకుంటున్నాం. ఇవల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇవల్ల రకరకాల పేరుతోటి ప్రజల్ని హింసపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకవైపు దారిద్ర్యం పెరుగుతున్నది, ఒకవైపు నిరుద్యోగం పెరుగుతున్నది, ఒకవైపు పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి, మరొక వైపు ఇవాళ ఆదాని, అంబానీ లాంటి కోటీశ్వరులకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళను కాపాడడం కోసం, వాళ్ళను మరింత కోటీశ్వరులు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి హక్కులన్నింటినీ కూడా అరించివేసే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. మరి ఇలాంటి దశలో మరి వల్ల వామపక్ష పార్టీలుగా ఈ దేశంలో కూడు గూడు నీడ కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాం. అదేవిధంగా దేశ ప్రజలకు స్వేచ్ఛ కావాలని కొట్లాడుతున్నాం.
ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా అమలు కావాలని కొట్లాడుతున్నాం. ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని కొట్లాడుతున్నాం. ఇవాళ పౌర సమాజం అంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఇవాళ భవిష్యత్తులో రేపు జరిగేటువంటి ఇది ఏదైతే విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని సమరశీల పోరాటాలు నిర్మించాలని చెప్పేసి మేము ఐక్యంగా వామపక్ష పార్టీలుగా ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో వామపక్ష పార్టీల ఐక్యంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోటీ పరీక్షలకు పాల్పడే విద్యార్థులకు అందుబాటులో పుస్తకాలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. దివ్యాంగులు ఆటలతో పాటు చదువుల్లో కూడా రాణించాలి. జేసీ ఫైజనామా సూచన. భరోసా కేంద్రంలో కౌన్సిలింగ్తో ఒక్కటైన 52 మంది దంపతులు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.